నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు దుర్గాష్టమి శుభాకాంక్షలు. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. శ్రీ కొండాలమ్మవారి దేవస్థానంలో ముగింపు దశకు చేరుకున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు, అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. పట్టణంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ గుడివాడ పర్యటన వార్షికోత్సవాలు. అంబేద్కర్ చిత్రానికి నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్న ప్రజా సంఘాల నేతలు. గుడివాడ పట్టణంలో వాడవాడల అత్యంత వైభవంగా జరిగిన దుర్గాష్టమి పర్వదిన వేడుకలు. శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్న అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్. ప్రజలందరూ దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రజలందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు మరియు కూటమి ప్రభుత్వానికి సకల విజయాలు చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో కలిసి శరణవరాత్రి మహోత్సవాల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రుల గ్రామోత్సవ ఊరేగింపు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే రాము గ్రామోత్సవ ఊరేగింపును ప్రారంభించారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే రాముతో కలిసి కొనకళ్ళ నారాయణరావు, రావి వెంకటేశ్వరరావు వేడుకల్లో సందడి చేశారు. ఊరేగింపు వేడుకల్లో దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ ఈడే మోహన్, దేవస్థానం యువ ఆకులు కొండలరావు, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ధర్మకర్తల కమిటీ సభ్యులు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. కూర్చోవాలండి, బండి మీద కూర్చోవాలి. కూర్చోవాలమ్మా, వెనకాల ఉండేది అంతా ఖాళీగా కార్యక్రమం
దయచేసి రోడ్డు అవతల బస్సు ఖాళీగా ఉందండి, ఆ పక్కకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి బస్సు ఖాళీగా ఉంది, రోడ్డు అవతల 50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కొండాలమ్మ తల్లి చల్ల కాపాడు కాక. కమిటీ గారు, చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, అలాగే పొలగానే వెంకటరావు గారు గ్రామోత్సవం ప్రారంభిస్తున్నారు. జై కొండలమ్మ తల్లికి, జై కొండలమ్మ తల్లికి. ఈరోజు కొండాలమ్మ తల్లి దుర్గాష్టమి సందర్భంగా ప్రజలందరినీ పలకరిస్తానికి అన్ని ఊర్లు తిరుగుతా ఉన్నారు. ఈ సందర్భంగా ఆవిడ ఆశీస్సులు గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, కొండాలమ్మ తల్లి ఆశీస్సులతోటి ప్రజలందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లాలని కోరుకుంటూ ఈరోజు కొండాలమ్మ తల్లి కమిటీ చైర్మన్ మోహన్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగింది. ఈరోజు అనగా మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా అందరికీ ఉచిత అన్నదానాలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేసినందుకు కమిటీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొండాలమ్మ తల్లి దుర్గాష్టమి సందర్భంగా అంగరంగ వైభవంగా ఈ రోజున ఊరేగింపు కొనసాగుతుంది. ముఖ్యంగా గుడివాడ నియోజక ప్రజలందరి మీద కొండాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, రాబోయే కాలం సంవత్సరం అంతా కూడా మంచి జరగాలి, శుభం జరగాలని చెప్పి అందరికీ కోరుకుంటూ భగవంతుని సెలవు తీసుకున్నాం. శ్రీ మన గుడివాడ శాసనసభ్యులు వెనిగల రాము గారికి, రావి వెంకటరావు గారికి, షుగూరు జగన్మోహన్ రావు గారికి, ఇక్కడికి వచ్చిన కూటమి నాయకులకి అందరికీ అభివందనాలండి. ఈ విజయదశమి రోజున ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రావి వెంకటరావు గారి చేతుల మీద కుంభం పైయటం, అదేవిధంగా ఇక అమ్మవారు ఉత్సవ విగ్రహంగా బయలుదేరి వేమవారం మీదగా వడ్లమనాడ కౌతు ఊరేగింపు జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 11 గంటలకు గొప్ప అన్నసమాధాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మా కమిటీ సభ్యులకు ఈ అవకాశం ఇచ్చిన నా వెనిగల రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీనివాస కొండలమ్మ క్షేత్రంలో ఈరోజు దేవీ నవరాత్రి భాగంగా ఈరోజు దుర్గాష్టమి అమ్మవారికి విశేషమైనటువంటి రోజుగా జరుపుకుంటున్నది. ఈరోజు ప్రాతకాలంగా అమ్మవారికి నిత్య కార్యక్రమానంతరము దుర్గా హవనము, అనంతరం అమ్మవారికి కుంభం పొయ్యట, అనంతరము
గ్రామోత్సవము అన్న సమారాధన ఏర్పాటు చేయబడినది. అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కావున 50 మంది భక్తులు వచ్చేసి అమ్మవారికి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారికి అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడలో పర్యటించి 81 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజేంద్ర నగర్లోని అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది మానవ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పొంగిలేటి జయరాజు, దళిత సంఘాల నాయకులు కంచెల సుధాకర్, పలు ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కోటి రా పూలే కోటి మా కోటి చంటి చంటి ఎక్కడ చంటి దాల్సీను చంటి अमर रहे डॉक्टर बी.आर. अम्बेडकर, अमर रहे डॉक्टर बी.आर. अम्बेडकर, ఈరోజు ప్రపంచ మేధావి, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఈ దేశాన్ని దిశ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఈరోజు 1944 సెప్టెంబర్ 30వ తారీఖున ఇక్కడ ఇచ్చేసి అలివేలాంబ ఆడపిల్ల వసతిగృహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు పెద్దలు ఇక్కడ కార్యక్రమాన్ని నెరవేర్చారు. 54 గంటల బండిలో పులిగింపు తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఎవరో పుట్టలేదు. ఆ యొక్క డేట్ ని పురస్కరించి ఇప్పటి వరకు అది జరిగి 87 సంవత్సరాలు. ఈ రోజు అదే డేట్ మీద ఇక్కడ ఎస్సీబీసీ, ఎస్ సంఘాలు, కాపు సంఘాలు, మైనారిటీ అన్ని కలిపి ఆయనకి నివాళులర్పించడం నాకు అంత ఆనందంగా ఉంది. అందరికి నా జైభీములు. ఈ కార్యక్రమాన్ని అప్పుడు కూడా కృష్ణా జిల్లా అధికార సంఘమే ఇక భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సంఘం తరఫున మేము ఒక 21 మంది సభ్యులు కలిసి ఇది ఆక్రమణలో ఉంటే దాన్ని సాధించుకొని ఇక్కడ ఆడపిల్లల హాస్టల్ దాన్ని అలా ఉంటే బాగుంటుంది, అంబేద్కర్ భవన్గా పేరు మార్చుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ అనేక కార్యక్రమాలు డిఎస్సి కోచింగ్ కానీ, బ్యాంక్ కోచింగ్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, గన్నీ బ్యాగ్స్ తయారీ కానీ, ఫుడ్ ట్రైనింగ్ సెంటర్ కానీ అన్ని పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా డిఎస్సిలో 50 మంది వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. బ్యాంకులో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. కనుక దీన్ని అంబేద్కర్ ఆశయాల కోసం ఏర్పాటు చేసి ఎస్సీబీసీ, ఎస్టీ మైనారిటీలతో కూడా మైనారిటీలో కూడా ఇక్కడ అప్పుడు కోచింగ్ సెంటర్ రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ సెక్షన్ కూడా ఇక్కడ జరిగింది ఉచిత కోచింగ్. కనుక దీన్ని స్టేట్ వైడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేసి అన్ని సంఘాలని యొక్క అంబేద్కర్ భవన్ ఇన్వాల్వ్ చేసి కమిటీగా ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి కోసం ఇంకా ఇన్కంప్లీట్గా కొంత దాన్ని కంప్లీట్ చేసి భారీ స్థాయి ఓపెనింగ్ చేయడానికి కోరుతున్నాం. అలాగే దీనికి ప్రజలను సహకరించాలి. ఇదే డేట్ పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నడిబొట్టులో నెహ్రూ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు, అంతకుముందు ఎమ్మెల్యే నాని గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని అదే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ మాత్రం అన్నప్పుడే చాలా మంది రాము గారు అలా కాదు అక్కడే పెడదాం సెంటర్లో అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకుని అక్కడ కార్యక్రమం చేసి ఇప్పుడు ఈరోజు అదే స్టాట్యూకి ఆవిష్కరణ ఈవినింగ్ 5కి జరగబోతుంది. నాయకులందరూ వస్తున్నారు. దీనికి ప్రజా సంఘాల వారు, అంబేద్కర్ వారు అందరూ దీనికి ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నిన్న ప్రెస్ మీట్లో కోరాం. ఇంకా అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలి. అలాగే భవిష్యత్తులో దీనికి 1 yearలో ప్రారంభించి అందరికీ అందుబాటులో యొక్క అంబేద్కర్ భవన్ని సేవా కార్యక్రమం చేసే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తామని కృష్ణా తరఫున మేము ప్రమాణం చేస్తున్నాం. అలాగే ఆయన సంఘాన్ని కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుతూ ఇచ్చేసిన అందరికీ నా జైభీములు. ఈరోజు గుడివాడ పట్టణంలో అంబేద్కర్ గారి స్వయంగా స్వతంత్రం రాకముందు 44లో ఇదే రోజు 30వ తారీఖున ఇక్కడికి వచ్చి మరి సత్యవేర్ నుంచి ఎడ్ల బండి ర్యాలీగా జనంతో వచ్చి ఇక్కడ శంకుస్థాపన మహిళా పిల్లలకి, యువతకి హాస్టల్ నిమిత్తం ఈ భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఖాళీగా ఉన్న టైంలో మన ఆదిమాంధ్రం జిల్లా సంఘ అధ్యక్షులు పొంగిలేటి జయరాజు గారి ఆధ్వర్యంలో ఇది సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత ఇది శంకుస్థాపన చేయటం, భవనం కట్టడం
ఇవన్నీ అయినాయి. ఓపెనింగే ఆగి కనుక ఆయన ఆశయాలు సాధించాలంటే ఇది ఓపెన్ చేయాల్సిందే. గుడివాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో దుర్గాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జి బూరగడ శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 1వ తేదీ బుధవారం శ్రీ మహాకాళి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ పట్టపు చిన్న ఈవో కందుల గోపాలరావు తెలిపారు. ఉత్సవ వేడుకలో దేవస్థానం ధర్మకర్తల కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన భీమేశ్వర స్వామి దేవస్థానంలో 9వ రోజు కనకదుర్గాదేవి అవతారంలో నందీశ్వర స్వామి అవతారంలో ఈ రోజున ప్రత్యక్షమై గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈ యొక్క దేవస్థానం వారందరూ కూడా కోరుకుంటున్నాం. ఏదైతే ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడివాడలో భీమేశ్వర స్వామి దేవస్థానం గుడివాడ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈరోజు సాయంత్రం కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే దసరా రోజున లడ్డు వేలంపాట కార్యక్రమం ఉంది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా భీమేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షాలు కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మన గుడివాడ పట్టణం బంటిమిల్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై మరి ఈరోజు 9వ రోజు కార్యక్రమాల్లో భాగంగా మరి అమ్మవారు కనకదుర్గాదేవి అలంకారంలో మరి అమ్మవారు దర్శనమిస్తున్నారు. అట్లాగే స్వామివారు మహానందేశ్వర స్వామివారి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి పాల్గొని అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుకుంటూ అలాగే రేపు మరి అమ్మవారు మహాకాళీదేవి అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తారు. అలాగే స్వామివారు అర్ధనారీశ్వర స్వామివారు అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి ఆ కార్యక్రమాలను కూడా పాల్గొనాలని కోరుకుంటూ అలాగే మరి ఉత్సవాల సందర్భంలో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంలో అమ్మవారి దగ్గర నివేదన నిమిత్తం 22 కేజీల లడ్డూని ప్రసాదంగా ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ లడ్డూ కార్యక్రమంలో మరి భాగంగా రేపు పండగ రోజు మరి లడ్డూ వేలంపాట కూడా సాయంత్రం పూట 6 గంటలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ లడ్డూ వేలంపాటలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి పాట పాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమస్తవాయ. బండిమిల్ రోడ్లో గల భీమేశ్వర దేవస్థానంలో దుర్గాష్టమి రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణ చేశారు. అలాగే భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే సాయంకాలం 7 గంటలకి వాహన సేవ కార్యక్రమం ఉంది. భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే తూర్పు రాజగోపాలానికి ఇళ్లనిచ్చే దాతలు ఎవరు ముందుకు వచ్చి అలాగే గొడ్లవల్లేరు గ్రామంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో సుమారు 2 కోట్ల మేర నిధులతో చేసిన అభివృద్ధి పనులను ఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము ద్విచక్ర వాహనంపై బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో ఎమ్మెల్యే రాము, రావి వెంకటేశ్వరరావు, కూటమి పార్టీల నాయకులు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బూరగడ శ్రీకాంత్, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాబాయ్ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, మండలంలోని పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ దారి ఏదైనా నమ్మించాలి మనం. ఈ దారి కొన్ని అప్రూవల్ కూడా వస్తే మీకు పెట్టండి, తప్పకుండా చేద్దాం. మన కూటమి ప్రభుత్వంలోని బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే తప్ప ఆ గవర్నమెంట్ నుంచి ఒక పైసా రాలేదు. కూడా మన ఊరికి ఉపయోగపడాలి, దీనికి ముందు రోడ్డు ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో 3 ఆల్టర్నేటివ్ రోడ్లు చూశారండి అప్పట్లో. అయితే దాంతో పాటు పరిస్థితిలో ఈ సైట్ అంతా ఎక్వైర్ చేసింది మన కూటమి నాయకుల్లో ఒకళ్ళైన మంత్రిగా ఉన్న పెన్నమనేని వెంకటేశ్వరరావు అండి. తర్వాత ఈరోజు ఇక్కడ గొడ్లవల్లేరు ఊర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అన్నిటికంటే ముందుగా గొడ్లవల్లేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా వందనాలు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ గైస్. మండలం స్థాయి మీరు ఎప్పుడో దాటిపోయింది, దీంట్లోంచి మీరు ఎప్పుడో మీ రేంజ్ అంతా నియోజకవర్గం దాని తర్వాతే ఉంటది. సో అది వాస్తవంగానే నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా ఈ కాన్సెప్ట్. ఏదైనా కానీ గొడ్లవల్లేరు నియోజకవర్గంలో గుడివాడ ఉంది అనే ఉద్దేశంతో మనకి ఇక్కడంతా నడుస్తూ ఉంటది. ఏదైనా కానీ ఓకే, సో ఏదైనా కానీ ఈ పోటీ మొత్తం ఇలాగే జరుగుతుంది కాబట్టి ఓకే. కానీ ఒక గొప్ప విషయం కూడా ఉంది ఇక్కడ అంతాకి.
అంత స్ట్రాంగ్ గా పోటీ పడగలమనే ధైర్యం కూడా ఇక్కడ నాయకుల్లోనూ ప్రజల్లోనూ అందరిలోనూ ఉంది. అండ్ ఐఎమ్ ప్రౌడ్. నాకు మీలో ఉన్న ఆత్మవిశ్వాసానికి మా గొడ్లవల్లేరు అనే మీకుండే ఒక రకమైన టుగెదర్నెస్ కి సో మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు ఏమేం కార్యక్రమాలు చేసుకున్నాం కూడా మీకు ఐడియా ఉంది. సో సుమారుగా ఒక స్కూల్ భవనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఓపెనింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి మైక్రో ఫిల్టర్ కూడా ఓపెన్ చేసుకున్నాం. సో ఎన్ని కార్యక్రమాలు ఇవన్నీ చేస్తానే ఉన్నాం. ఇక్కడ నాయకుల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే చేసింది ఏది చెప్పడం, మళ్ళీ నేను చెప్పుకోవాల్సిందే. కానీ ఇది కాకుండా మీకు మిగతా కావాల్సిన ఏంటి అనేది మాత్రం రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా అడుగుతూనే ఉంటారు, విచ్ ఇస్ వెరీ గుడ్. కాకపోతే చేసింది కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తే మాకు కూడా సంతృప్తి ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న అనేక కాలనీలు కూడా మేము చూస్తూ ఉన్నాం. అనేక రకమైన కాలనీలు ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ నగర్ ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ సారీ చంద్రన్న కాలనీ ఉంది, అవతల పక్క ఎన్టీఆర్ నగర్ ఉంది. అంటే సమతుల్యం చక్కగా అందరితోనూ పాటించుకుంటూ వస్తున్నారు. ఈ రోజున 4వ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పుడు 3 పూర్తయినాయి, 4వది ఈ రోజున. ఇటువంటి వాతావరణం 5 సంవత్సరాలు మీరు చూడలే. అక్కడ 5 సంవత్సరాలు ఎటువంటి ప్రారంభోత్సవాలు లేవు. అవునా కాదా? ఒక్క గుప్పిడి మట్టిపోయలేదు దుర్మార్గులు. డెవలప్మెంట్ పూర్తిగా సున్నా. ఎక్కడ ప్రారంభోత్సవాలు లేవు. దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు వచ్చి సంవత్సరం 4 నెలలు 5 నెలలు పూర్తి అవుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, తాగునీరు కానీ, డ్రైనేజీ కానీ, ఈరోజు రైతాంగం ఇంత స్వేచ్ఛగా ఉందంటే వాళ్ళ డ్రైనేజీ అన్ని తవ్వకాలు చేయటం, ఎక్కడ ముంపికి ఎక్కడ గురికాల ఈ సంవత్సరం అన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే దాని మీద దృష్టి పెట్టి వెనుగల రాము గారు వాళ్ళ డ్రైనేజ్ కానీ, తాగునీరు మీద, సాగునీరు మీద, అదేవిధంగా శానిటేషన్ మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ రోజున మీ మండలానికి సుమారుగా 8 కోట్లతో రోడ్లు వేశారు. వాళ్ళ మెయిన్ రోడ్ మీరు కూర్చున్న రోడ్డు కూడా మెట్లు వేయడం, దీని మీద సిసి రోడ్డు, మనకి తార్ రోడ్ వస్తుంది అనుకుంటా. జిఎస్పీ కదా. ఖచ్చితంగా ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. గత ప్రభుత్వం చేసిన వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి చాలా నష్టపోయాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలు గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో 2014 నుంచి 19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా కార్యక్రమాలు చేశాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా దాంతో పాటు ఈరోజు సంక్షేమం కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైతే మనం ఎలక్షన్లో సూపర్ 6 ప్రోగ్రాంలు ఉన్నాయో, మొన్న కూడా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతంగా చేశాం. కానీ చేసిన మంచిది పక్కన పెట్టి దుర్మార్గులు ఏ విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా మన ప్రజల్లో తీసుకెళ్ళకపోతే అదే నిజం అనుకుంటారు. స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెట్టి హౌస్ అరెస్టులు కానీ జైల్లో పెడతాం కార్యక్రమాలు చేశాడు. గతంలో ఎప్పుడూ నా మీద ఒక కేసు కూడా ఉండేది కాదు. 5 సంవత్సరాలు 19 కేసులు వచ్చినాయి నా మీద. ఈ దుర్మార్గుడు చేసిన అరాచకాలు ఆ విధంగా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు మీరు ఊహించిన విధంగా మీ కాలనీ అభివృద్ధి చేయాలి. ఏదైతే గుడ్లవల్లేరు మండలం కూడా ఎప్పుడు అభివృద్ధి కోసం కాంక్షించే నాయకులున్న ఈ యొక్క మండలంలో ఇప్పుడు కూడా గుడివాడ కన్నా ఎక్కువగా ఎమ్మెల్యే గారిని గుడ్లవల్లేరు మండలంలోనే మ్యాక్సిమం తిరుగుతున్నాం. అలాగే గుడ్లవల్లేరు మండలంలోనే పనులు కూడా అలాగే చేయించుకున్నారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారని గుడివాడ మీద కూడా దృష్టి పెట్టి గుడివాడలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే కాలనీలో గుడివాడలో అనేక కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీలు ఇంకా అభివృద్ధి చెందకముందే గుడ్లవల్లేరు మండలం కాలనీ అభివృద్ధి దిశగా ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఓపెనింగ్ రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మంచి నాయకులు వస్తే అభివృద్ధి ఖచ్చితంగా జరుగుద్దని చెప్పి మనందరం కూడా చూస్తున్నాం. ఏదైతే గౌరవ శాసనసభ్యులుగా వెనుగండ్ల రాము గారు మన యొక్క నీటి సమస్యల్ని మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక బాటిల్ ద్వారా చూపిస్తే మేము గుడివాడ వచ్చే లోపలే ఆయన 3 కోట్ల రూపాయలు మైక్రో ఫిల్టర్ బెడ్లకి శాంక్షన్ చేసి ఒక గొప్ప నాయకులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకులు ఈ రోజున ఉండబట్టి చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది.
గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలోని శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు లంకా గిరిచంద్ర లంకా విజయసాయి విశేష పూజలు చేశారు. ఉత్సవ వేడుకల్లో దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ నెరసుబోసు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈ గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి ఈ గౌరీశంకర స్వామి దేవస్థానం నందు శ్రీదేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతున్నది. కావున ఈ ఉత్సవంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ ఉత్సవంలో 9వ రోజు నాటి ఈ రోజు అమ్మవారి అవతారము కనకదుర్గమ్మ తల్లిగాను, స్వామివారు అలంకారం మృత్యుంజయ స్వామిగాను అలంకారం చేయడం జరిగింది. ఈ ఉత్సవంలో అందరూ పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాము. అదే విధంగా రేపటి అవతారం మహిషాసుర మర్దిని గాను అమ్మవారు స్వామివారు భక్త మార్కండేయ గాను అలంకారం గాను తీర్చిదిద్దడం జరిగింది. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అష్టైశ్వర్య భాగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామి దేవస్థానం నందు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి గాను, అయ్యవారు శ్రీ ముత్యాలయ స్వామి గాను దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుతున్నాము. తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ. ఓం చతుర్భుజే చంద్రకళాపదం శేషోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాసాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మన గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానం నందు దేవీ శరణవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా జరపబడుచున్నవి. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో మనందరికీ కూడా దర్శనమిచ్చుతున్నారు. ఈ దుర్గాదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకున్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షములు కలుగుతాయి. అదేవిధంగా స్వామివారు మృత్యుంజయ స్వామివారిగా మనకి దర్శనమిచ్చుచున్నారు. మనకున్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముల అందరి భక్తులకి కూడా ఉండాలని చెప్పేసి స్వామివారిని దర్శించుకుని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. గుడివాడ పట్టణం లీలా మహల్ రోడ్లోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో దుర్గాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు పునీత్ శర్మ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 1వ తేదీ బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని దేవస్థానం ఈవో గంగు శిరీష, చైర్మన్ హరిబాబు తెలిపారు. ఉత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. తొమ్మిదో రోజు వాళ్ళ కనకదుర్గమ్మ అవతారం భక్తులు వచ్చి దేవుని తీసుకొని తీర్థాలు తీసుకొని అలాగే నడ్డి పాట 2వ తారీఖు ఊరు 2వ తారీఖు 4వ తారీఖు ఊరేగింపు అందరూ పాల్గొని అన్న సమారాధనలో భక్తులందరూ పాల్గొని తమ శక్తి కొలది
విరాళాలు ఇచ్చి వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ విరాళాలు ఇచ్చి రసీదులు పొందవలసిందిగా కోరుతున్నాను. అందరూ కలిసి చేస్తేనే ఈ మహోత్సవం చక్కగా సక్రమంగా కన్నుల విందుగా జరుగుతుంది. ఏ లోటుపాటు లేకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ఓం మాత్రే నమః. ఈరోజు 9వ రోజు విజయదుర్గ అమ్మవారి ఆలోచన దుర్గాష్టమి. అంటే ఈ దుర్గాష్టమి అంటే చెడుపై మంచి విజయం. ఈ రోజు చెడుపై మంచి విజయం, దుశ్శక్తులన్నింటికి కాపాడే అమ్మ దుర్గమ్మ. అందుకే దుర్గాష్టమి. ఈ రోజు ఈ భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 4వ తారీఖు ఊరేగింపు ఉంది. 2వ తారీఖు నాడు లడ్డూ పాటు ఉంది. వచ్చే నెల 2వ తారీఖు నాడు అన్నదానం ఉందండి. అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాం. ఈ రోజు గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ షో చేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి దుర్గాష్టమి సందర్భంగా శ్రీ కనకదుర్గాదేవిగా భక్తులకి అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ కానీ అమ్మవారి యొక్క సేవా కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటారో వారికి ఎటువంటి శత్రుపీడలు కానీ దుష్టగ్రహ సూచనలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఉండవనేది ప్రతీతి. కనకదుర్గ అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర భోగభాగ్యాలు తొలదొక్కుతాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతిరోజు దేవస్థానం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కనకదుర్గాదేవి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండి ఈ దుర్గాష్టమి రోజున తాము సంకల్పించినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటున్నాము. శరన్నవరాత్రిలో దుర్గాష్టమి యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంఘ సభ్యులు వీర్లశివ కేదారి దివ్యదుర్గ దంపతుల కుమార్తె నిత్యశ్రీ లలిత పుట్టినరోజు సందర్భంగా ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ వృద్ధులకు ఆహారాన్ని వడ్డించారు. మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితో కులమత వర్గాలకు అతీతంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం చేస్తున్న సేవలను లింగం ప్రసాద్ కొనియాడారు. సమాజ సేవ లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు బొగ్గారపు తిరుపతయ్య, యాదవ్ సంఘం పెద్దలు జాజుల సుబ్బారావు, జాజుల మునీంద్ర, తాతారావు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ వేర్ల నిత్యశ్రీ లలిత. మీకే మాకే రండి. శ్రీకృష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో వీర్ల కేదారి దుర్గా గారి వాళ్ళ పుత్రిక మరి నిత్య శ్రీలలిత ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఇక్కడ ఏర్పాట్లు చేయటం, దాని ఆయన హరికుమార్ గారి ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కూడా మరి హరికుమార్ గారు మొదలెట్టిన తర్వాత చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యి మరి చాలా మంది ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇంకా జరగాలి, మంచి కోరుకునే వ్యక్తులుగా ఈ రోజున మరి నన్ను ఆహ్వానించడం, ఇక్కడికి రావటం మీ అందరికి కూడా మరి సేవా సమితికి, అలాగే హరిగారికి, అలాగే తిరుపతి గారికి, మునేంద్ర గారికి, సుబ్బారావు గారికి, తాతారావు గారికి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న పేరూరు గ్రామ వాస్తవ్యులు వీర్ల శ్రీనివాసరావు, వీర్ల ప్రభావతి గారి మనవరాలు, వీర్ల శివకేదారి, వీర్ల దివ్య దుర్గ దంపతుల కుమార్తె చిరంజీవి వీర్ల నిత్యశ్రీ లలిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పేరూరులో మాజీ సర్పంచ్ మా బావగారు సోమ సత్యనారాయణ గారు, ఆయన గత 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తే వారిని చూసుకుని ఈ వీర్ల కేదారి శివకేదారి గారు నేను కూడా చేస్తాను, పుట్టినరోజులు ఆడంబరాలు పోకుండా పేదలకి వృద్ధాశ్రమాల వృద్ధులకి అన్నదానం పెట్టాలని మా సోమ సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుతున్నాను. అలాగే వీర్ల నిత్యశ్రీ లలితకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఈరోజు ఇక్కడ మన వీర్ల నిత్యశ్రీ లలిత చిన్నారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. దీనికి ముఖ్య అతిథిగా మన లింగం ప్రసాద్ గారు చేయడం జరిగింది. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా రాష్ట్ర యాదవ సంఘ మిత్రమండలి సభ్యులందరికీ కూడా మా అధ్యక్షులు పుట్టిహారి కుమార్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి చిన్నారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడివాడ పట్టణం 7 వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. బుధవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తారని వేద పండితులు హేమంత్ రవికుమార్ శాస్త్రి తెలిపారు. ఉత్సవ వేడుకలో దేవస్థాన కమిటీ సభ్యులు కొత్తపేట యూత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. सर्वमंगल मांगल्ये शिवेन सर्वार्थसाधिके नमस्तु शरन्नवरात्र महोत्सव काले श्री दुर्गा देवता स्वरूपिणी अनुग्रह प्रसाद सिद्ध्यर्थम मंत्र पुष्पम आधारविंदार्पितम् नमस्कारामि समर्पयामि महालक्ष्मी देवता अनुग्रह जन्म सौभाग्यवती భక్తులకు విజ్ఞప్తి మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గమ్మ వారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరపబడుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ దుర్గాదేవి అలంకరణ. మన ఇంద్రకీలాద్రిపై నెలకొని ఉన్న అమ్మవారు కనకదుర్గమ్మ వారే ఆ అవతారం. ఈరోజు అమ్మవారి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ కూడా దరిద్ర బాధ పోగొట్టుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాం. కావున ఈ 10 రోజులు కూడా అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు అమ్మవారి చక్కగా తెలియపరుచుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మరీ మరీ తెలియపరుస్తున్నాం. అలాగే రేపటి అలంకరణ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ కావున భక్తులు 50 మంది కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా మరీ మరీ తెలియపరుస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా. గుడివాడ వలివర్తిపాడు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ నాగ బంగారం అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ కనకదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వర్ణ శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు అన్నం నీడు ప్రసాద్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోన ఆదినారాయణ, విజయలక్ష్మి మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తర్వాత మీరు చల్లుకుని మీ శ్రీమతికి చల్లండి. యజమానస్య నమదే నడయాన్ స్వస్తి అమృతం వై ప్రాణాం అమృత బాహ ప్రాణాం అమృతాలతో చక్కగా నీళ్లు చల్లండి. నక్షత్రం వేసిన తర్వాత పాదయో ప్రజాయ నీళ్లు చల్లండి 3 సార్లు. ఆ గోవిష్టామ యోగస్థాన గోత్యామి దేవనస్తుగా పూజమానః అభిచంద్ర భర్తమేణ యాత్యస్వాం ధనోదేవతమ శ్రీమన్మహాగణాధిపతయే నమః. వస్త్రాభరణార్థం పుష్పాలు పెట్టండి స్వామి దగ్గర. వస్త్రాభరణార్థం పుష్పార్చనం సుఖాయ నమః, ఏకదంతాయ నమః, త్రిపిలాయ నమః, వేదకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః. దీపోత్సవ కార్యక్రమం కర్పూర హారతులు జరుగుతున్నవి. ప్రతి ఒక్కరూ ఈ పూజా కార్యక్రమంలో శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి శ్రీ నాగబంగారమ్మ తల్లి అమ్మవారికి ఆశ్వీజ అష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. అమ్మవారికి ముఖ్య ఉద్దేశంగా ఈ దుర్గా దుఃఖహారిణి దుర్గాదేవిని అర్చించిన ప్రతి ఒక్కరికి కూడా దుఃఖములు అనేవి దరిచేరవు, భయాలనేవి కలగవు అని ముఖ్యంగా ప్రధానమైన విషయం. అట్లాగే అమ్మవారికి వ్యాఘ్రముగా పులి వాహనంగా ఉన్నవారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఇంద్రుడే పులిగా మారాడు. ఎందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ యొక్క రాక్షస సంహారం చేసేటప్పుడు ఆ రాక్షసులందరూ కూడా ఒక్క ఆడదాని చేతిలో అంటే మృతి చెందాలి, అలాగే ఓడిపోవాలి అని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందినప్పుడు ఆ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు కూడా వాళ్ళ యొక్క శక్తులు కలిపి ఒక మూర్తిని ఉద్భవించేటట్టు చేశారు. ఆ మూర్తియే దుర్గా. మరి ఆ దుర్గాదేవి
ఎన్ని చేతులతో ఎన్ని ఆయుధాలు పట్టుకుని ఉన్నా ప్రతి ఒక్క ఆయుధం ఒక్కొక్క పరమేశ్వరుడి దగ్గర నుంచి త్రిశూలం, విష్ణుమూర్తి దగ్గర నుంచి సుదర్శన చక్రం, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి కూడా శంఖము, అలాగే అష్టదిక్పాలకుల దగ్గర నుంచి కూడా ఉండే వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా తలొక ఆయుధము కూడా ఇచ్చి అమ్మవారిని చాలా శక్తి రూపిణిగా, భయాన్ని తొలగించే, ధైర్యాన్ని ప్రసాదించే అమ్మగా అనేక విధాలుగా కీర్తించి ఆ యొక్క మహిషాసురుణ్ణి సంహరించడానికి వెళ్ళే అనంతరము కూడా విశేష అలంకారాలతో కూడి ఉంటుంది అమ్మవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని అర్చించి స్త్రీలు సకల సౌభాగ్యాలు పొందాలి, ప్రతి ఒక్కరికి కూడా దుఃఖాలు లేకుండా, భయాలు లేకుండా అంతా కూడా మంచిగా ఉండాలని కోరుతూ సెలవు. గుడివాడ పిన్నంనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ కనకదుర్గదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు పాలకుల కిషోర్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి నగరోత్సవం ఉయ్యాల సేవ నిర్వహించినట్లు బీసీ సంఘం సభ్యురాలు కొంబం నాగమణి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పాలకులు శేషబాబు, తాండవ ఫడి తదితరులు పాల్గొన్నారు. अयं मूर्धा परमेष्टि सुवर्चाः समानानामुत्तम श्लोकोऽस्तु शतमानं भवति सदायुः पुरुषसतेन्द्रिय आयुष्येभेन्द्रिये प्रतिष्ठते शतमनन्तं यजमानस्य यजमानिनी महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी दुर्गाम्बिका देवतानि अनुग्रह प्रसाद सिद्धिरस्य ब्राह्मणो वै श्रवदेवताः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतानन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शुभम् इष्टदेवताः कुलदेवताः ग्रामदेवताः सकलदेवी देवताम्बोम्नः करुणाः कटाक्षाः प्रसिद्धिरस्तु तदास्तु तदास्तु మన గుడివాడ పట్టణం పిన్నమనేని నగర్ స్థానిక నక్కల కాలువగట్టు మీద వేంచేసి ఉన్నటువంటి నాగదుర్గాదేవి, భద్రకాళి, ప్రత్యంగిర, వారాహి దేవి సమేత అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందున శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా మనందరికి కూడా దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు ప్రాతకాలమున గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్ర ఆరాధన, అమ్మవారికి కుంకుమార్చన, విశేషంగా దుర్గాదేవి హోమం, మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు అమ్మవారి యొక్క అలంకారం మహిషాసుర మర్దినీదేవి. గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా అమ్మవారి దేవాలయం వద్దకు వచ్చి అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తున్నాను. ఈవేళ అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ చేశాము. అమ్మవారికి వేళ నగరోత్సవము, అమ్మవారికి ఉయ్యాల సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృప ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపటి వేళ రోజున అమ్మవారికి మహిషాసుర మర్దినిగా అలంకరించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన. పిన్నమనేని నగరం నక్కల కాలం మీద ఏం చేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో
నవరాత్రి మహోత్సవాలు 9 రోజుల నుంచి అత్యంత వైభవంగా జరిగినాయి. ఈరోజు దుర్గామాత అవతారంలో అమ్మవారు 8 చేతులతో త్రిశూలము, ఖడ్గము, శంకు చక్రాలతో ఎంతో ముగ్ధ మనోహరంగా భక్తులని అలరిస్తూ ఉన్నారు. ధైర్యానికి, పోరాటానికి, అన్యాయం జరిగినప్పుడు తిరుగుబాటు చేయటానికి అన్నట్టుగా ఈ 9 రోజులు కూడా అమ్మవారు రోజుకొక అవతారంతో, ఒక్కో అవతారానికి ఒక్కొక్క విశేషంతో అమ్మవారు రాక్షస సంహరణ చేస్తూ ఉంటారు. అలాంటి దసరా నవరాత్రి మహోత్సవాల పాలకొల్లు కిషోరు అంటే నాకు రక్త సంబంధం ఒకటే లేదు కానీ సొంత తమ్ముడు లాంటివాడు. మరి నాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని ఏ పని చేసినా నన్ను ముందు పెట్టి పని చేస్తూ ఉంటాడు నా తమ్ముడైన పాలకొల్లు కిషోరు. ఏటా కూడా నాకు సారీ చీర పెట్టి నన్ను సొంత తమ్ముడి కంటే ఆదరిస్తూ ఉంటాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ కొండాలమ్మవారి దేవస్థానంలో ముగింపు దశకు చేరుకున్న శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు. అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు, అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. పట్టణంలో ఘనంగా జరిగిన అంబేద్కర్ గుడివాడ పర్యటన వార్షికోత్సవాలు. అంబేద్కర్ చిత్రానికి నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాల నాయకులు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్న ప్రజా సంఘాల నేతలు. గుడివాడ పట్టణంలో వాడవాడల అత్యంత వైభవంగా జరిగిన దుర్గాష్టమి పర్వదిన వేడుకలు. శ్రీ కనకదుర్గ అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి పూజలు అందుకున్న అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్. ఏబీ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.